టీ కొట్టే సత్తా బీఆర్ఎస్ పార్టీకి ఉంది. బీఆర్ఎస్ వైపు నుంచి మా ఆఫీస్ బాయ్ నిలబెట్టినా ఈరోజు గెలిచేలా ఉంది పరిస్థితి. మహేష్ గారు, మీరు కూడా గతంలో దానం నాగేందర్ ఎప్పటి తిరిగారు. ఆయన రాజకీయ చదరంగం ఏ విధంగా ఉంటుందో మీకు కూడా తెలుసు. ఆయన ఎటువంటి వ్యక్తి, ఆయన సత్తా ఏంది, ఆయన ఏం చేయగలడు ఏంది అనేది వాట్ ఈస్ వాట్ అనేది నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడతాను. సర్పంచ్ ఎలక్షన్స్లో చూసుకున్నట్టయితే వాళ్ళు 7,000 స్థానాలు గెలిస్తే మీరు 4,000 స్థానాలు మాత్రమే గెలిచినట్టే 3,000 స్థానాలు డిఫరెంట్. ఓడిపోయినట్టు కదా. స్థానిక సంస్థ ఎలక్షన్లో జనరల్గా 90% అధికార పార్టీకి అవకాశం ఇస్తారు. 90% ఎక్కడ వచ్చింది ఇటు చెప్పండి, 60% వచ్చింది. అది కూడా మళ్ళీ బలగంతో డబ్బుతో బెదిరించి 2018లో 2023లో దానంని చూసి ఓట్లేసాను అనుకోవచ్చా, బీఆర్ఎస్ పార్టీని చూసి ఓట్లేసాను అనుకోవచ్చు? దానంని చూసి గెలుస్తాను అనుకుంటే ఆయన మా బీఆర్ఎస్ పార్టీలో వచ్చి ఉండేవాడు కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉండే పోటీ చేసి గెలిచేవాడు. మొన్న 2023 ఎలక్షన్లో జనరల్ ఎలక్షన్లో కూడా మన బీ ఫామ్ మీద గెలవడం జరిగింది. అయితే ఇక్కడ క్రెడిట్ అంతా బీఆర్ఎస్ పార్టీకే ఇవ్వాలి. తప్పకుండా, నో డౌట్. దానం నాగేందర్ 3 సార్లు మంత్రిగా చేసినటువంటి వ్యక్తిని, ఒక్కసారి కార్పొరేటర్గా గెలిచినటువంటి వ్యక్తి రేపు పోటీలో నిలబడితే గెలిచే సత్తా ఉందా? ఈ రోజు ప్రజలు నన్ను కోరుకుంటా ఉన్నారు, మీరు ఎమ్మెల్యేగా ఉంటే బాగుంటుంది, మీరు ఎమ్మెల్యేగా రావాలని. మాకు అవకాశం రాలేదు కాబట్టి మేము పోటీ చేయలేదు. ఈసారి అవకాశాలు వచ్చినాయి కాబట్టి మేము పోటీ చేయడం. మేము చాలా బలంగా ఉన్నాం ఖైరతాబాద్లో. తప్పకుండా ఈసారి మేము మంచి మెజార్టీతో ఖైరతాబాద్ సీట్ కైవసం తీసుకుంటాం.